హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. అంగులూరి అంజనీదేవి గారు రచించిన రెండో జీవితం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 9వ భాగాన్ని మొదలు పెడదామా? ఆముక్త సంవేద ఇంటికి వెళ్ళింది. ఎదురుగా ఆరాం కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు గంగాధరం. ఆయన ఒక చెయ్యి లేకపోయినా ఇస్త్రీ చేసిన ఖద్దరు బట్టల్లో ఇప్పుడే ఏదో సోషల్ వర్క్ మీటింగ్ నుండి బయటికి వచ్చిన ప్రజానాయకుడిలా ఉన్నాడు. ఆయన పక్కనే వీల్ చైర్లో కూర్చుని సంవేద శారీకి పూసలు అద్దాలు కుడుతోంది నిశిత. గంగాధరాన్ని చూడగానే గౌరవభావం కలిగిన దానిలా, మీ మావయ్య గారా అంది ఆముక్త. అక్కడే ఉన్న సంవేద, అవును ముక్త, మా మావయ్య గారు. అప్పుడు చెప్పానుగా ఊరు నుండి మా మావయ్య గారు వచ్చారని. ఆయనే, ఇలా వచ్చి కూర్చో అంటూ నిశిత పక్కన ఇంకో కుర్చీ తెచ్చివేసింది సంవేద. నా పేరు ఆముక్త, సంవేద స్నేహితురాల్ని అంటూ తనని తను పరిచయం చేసుకుంది ఆముక్త. ఆయన అలాగా అన్నట్లుగా నవ్వి కూర్చోమన్నాడు. ఆముక్త కూర్చుంది. మావయ్య, ఆముక్త కవితలు రాస్తుంది అంటూ ఆముక్తలోని స్పెషల్ క్వాలిటీని గంగాధరానికి పరిచయం చేసింది సంవేద. అవునా, నేను బస్సులో పనిచేస్తున్నప్పుడు బుక్స్ బాగా చదివేవాడిని, ఇప్పుడు మానేశాను. ఓపిక తగ్గి కాదు, పుస్తకాల రేట్లు బాగా పెరిగాయి, మన రేషన్ రేట్లు లాగే. అన్నట్లు మీరు ఏ టైప్ రాస్తారు, నోవెల్సా లేక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలా అన్నాడు ఆమె వైపు మర్యాదగా చూసి. నేను రాసేవి అలా ఉండవండి, చిన్న చిన్న కవితలు రాస్తాను, అది భావ కవితలు మాత్రమే అంది. పోన్లే, ఏదో నీ సంతోషం కోసం నువ్వు రాసుకుంటూ ఉంటావో, మంచిదే అన్నాడు. అంటే భావకవిత్వం రాసేవాళ్ళంతా కేవలం వాళ్ళ కోసమే రాసుకుంటారా, ప్రజల కోసం కాదా? వాటిని చదివేవాళ్ళు ప్రజలు కాదా అంది ఆముక్త. ప్రజలు అన్నీ చదువుతారు, కొన్ని మాత్రమే మనసులో నిక్షిప్తం చేసుకుంటారు అన్నాడు గంగాధరం. నిక్షిప్తం అంటే అంది అర్థం కానట్లు ఆముక్త. ఆమె ముఖంలోకి ఒకసారి చూసి, నేను కృష్ణశాస్త్రి ఊర్వశి, విశ్వనాథ కిన్నెర చదివాను. అవి చదువుతున్నప్పుడు సూర్యాస్తమయంలోని అద్భుతాన్ని, చంద్రోదయంలోని సౌందర్యాన్ని చూసినంతగా పొంగిపోయాను. మహానుభావులు వాళ్ళు. లోకంలో సంచరిస్తూ దొరికిన ప్రతి సౌందర్య శకలాన్ని ఏరుకుని వచ్చి సృష్టించారు. అది కేవలం రసాస్వాదన. దానివల్ల లక్ష్యాలు, శక్తివంతమైన సందేశాలు దొరకవు. వ్యక్తిగత వృత్తిగత సామర్థ్యం పెరగదు. అదీ కాక మనిషికి ఏది ఎంతవరకు అవసరమో, మనసులో ఏది నిక్షిప్తం చేసుకుంటే ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించే స్థాయికి ఇప్పటి పరిస్థితులు మనిషిని మార్చేశాయి. నిక్షిప్తం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైందనుకుంటా అన్నాడు. ఆముక్త ఎప్పుడైనా అర్థం చేసుకునేంత లోతుగా ఆలోచించి కష్టపడదు, మనసుకి నొప్పి కలిగించుకోదు. ఏదో అలా అలా జరిగిపోవాలి లైఫ్ అయినా రచన అయినా అనుకుంటుంది. రచనలు అనేవి మనిషి లక్ష్యాలకి సాధించవలసిన వాటికి సమగ్రమైన వెలుగులా పనిచేయాలి. ఇంకా ఇంకా ప్రేరేపించి మనిషిలోని జడత్వాన్ని మాయం చేయాలి. అప్పుడు మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు అన్నాడు. ఆయనకు పుస్తకాలు చదివిన అనుభవం చాలా ఉంది, అందుకే అలా మాట్లాడగలిగారు. తల దిమ్మెక్కినట్లయింది ఆముక్తకు. ఈ లక్ష్యాలేమిటో, ఈ ఉన్నతాలేమిటో బొత్తిగా అర్థం కాలేదు. కొద్ది రోజులు పోతే నండూరి ఎంకి తెలుసా అని అడిగితే మా వీధిలో లేదంటారు. కాళిదాసు ఎవరు అని అడిగితే అతనిది మా ఊరే అంటారు అనుకుంది ఆముక్త. ఒక క్షణం చింతిస్తున్న దానిలా తన చేతి వేళ్ల వైపు చూసుకుంది. నేనిక వెళతాను వేదా అంది ఆముక్త వచ్చిన పని మర్చిపోయి. అప్పుడేనా, కూర్చో ఆముక్త అంది సంవేద. ఆముక్త భావాలు అర్థమైన వాడిలా ఇంకేమీ మాట్లాడలేదు గంగాధరం. తనొచ్చిన పని గుర్తు చేసుకుంది ఆముక్త. వేద, మా వారు ఊటీ వెళ్ళారు. ఒంటరిగా కాదు, తన బిజినెస్ పార్ట్నర్స్తో కలిసి వెళ్ళారు. అందుకే నన్ను తీసుకెళ్ళలేదు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. పక్క ఫ్లాట్లో ఎవరూ లేరు, భయంగా ఉంది. నిశితను తీసుకెళ్తాను, ఒక్క 3 రోజులే. మా వారు ఇక్కడ ఫ్లైట్ దిగగానే నిశితను తీసుకొచ్చి వదులుతాను అంది ఆముక్త. అందరూ విన్నారు, ఒక్క దేవికారాణి తప్ప. ఆముక్తకి తోడుగా నిశితను పంపిన సందర్భాలు గతంలో ఉన్నాయి. వెంటనే ఒప్పుకోవాలని ఉన్న అత్తగారితో మామగారితో ఓ మాట చెప్పాలని నిశితను ఆముక్తతో పంపమంటారా అత్తయ్య అంది దేవికారాణి దగ్గరికి వెళ్ళి సంవేద. త్వరగా పంపు, శాశ్వతంగా ఎప్పుడు పంపుతావో ఏమో. నాకైతే దాని ముఖం రోజు చూడాలంటేనే కష్టంగా ఉంది.
దానికి తోడుగా ఈ మధ్యన ఇంకో కొత్త మేళం తోడైంది. వాళ్ళిద్దరినీ నువ్వెలా భరిస్తున్నావో అంది. నిశిత గంగాధరం వచ్చాక ఆమె పనులు చేయటం లేదన్న కోపంతో. ఆమె ఇంకో కొత్త మేళం అని ఎవరిని అన్నదో సంవేదకు తెలుసు. గంగాధరం కూడా మాటల్ని విన్నాడు. భార్యకి తన రాక ఎంత కష్టంగా ఉందో అర్థం కాని క్షణం లేదు. గాయపడని సందర్భం లేదు. వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారత్తయ్య? వాళ్ల వల్ల నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు అంది. ఎందుకుంటుంది? కాళ్ళు లేని వాళ్లతో చేతులు లేని వాళ్లతో ఉండటం నీకు అలవాటేగా. నేనైతే భరించలేకపోతున్నాను అంది. వినసొంపైన మాటలైతే వినాలనిపిస్తుంది కానీ దేవికారాణి ఎప్పుడు నోరెత్తినా నీకో దండం నేను వెళ్ళిపోతా అన్నట్లుగా చూడాలనిపిస్తుంది సంవేదకి. కానీ అలా వెళ్ళిపోయే బంధం కాదుగా తమది, అత్తాకోడళ్ల అనుబంధం. ఎంతైనా నీ చెల్లికి ఈ మధ్యన తలపొగరు బాగా ఎక్కువైంది వేదా. ఏది చెప్పినా చెయ్యట్లేదు. చెప్పిన మాట వింటేనే బతకడం కష్టంగా ఉందని దానికి బాగా అర్థమయ్యేలా చెప్పు అంది దేవికారాణి. చెల్లి మీద కోపం వస్తే అక్కతో చెప్పడం, అక్క మీద కోపం వస్తే చెల్లితో చెప్పి తిట్టడం ఆమెకి అలవాటైపోయింది. సరే అత్తయ్య, ఇప్పుడు దాన్ని ఆముక్తతో పంపొస్తాను అంటూ ఆ గదిలో నుంచి బయటపడింది సంవేద. మీరేమంటారు మావయ్య? నిశితను పంపమంటారా అంది మావయ్యను పక్కకు పిలిచి. పంపించు వేదా, ఒంటరిగా ఉండలేకనే అడుగుతోంది. మనం ఎదుటివారికి సాయం చేస్తే ఆపద కాలంలో మనకు కూడా సహాయం చేసేవాళ్ళు దొరుకుతారు అన్నాడు గంగాధరం. ఆయనకు స్నేహం విలువ, సహాయం విలువ బాగా తెలుసు. అక్క చెప్పగానే లేచి వర్క్ చేస్తున్న శారీని కవర్లో పెట్టుకుని ఆముక్తతో వెళ్ళింది నిశిత. నిశిత అలా వెళ్ళగానే ఆఫీస్ నుండి వచ్చాడు శ్యామ్వర్ధన్. రాగానే నిశిత ఏది అన్నాడు. ఆముక్త దగ్గరికి వెళ్ళింది అని చెప్పింది సంవేద. ఎప్పుడొస్తుంది అన్నాడు. త్వరగా నిశితను చూడాలనిపిస్తోంది అతనికి. రోజు ఈ టైంలో ఏదో ఒక పని చేస్తూ కనిపించేది. చూడగానే అదో రకమైన రిలీఫ్. పదే పదే కావాలనిపించే రిలీఫ్ అది. అలా అలవాటైపోయింది. 3 రోజుల వరకు రాదు అంది సంవేద. 3 రోజులా? ఏదో ఒక్క రోజంటే అప్పుడప్పుడు పంపుతూ ఉండేదానివి. అయినో, కానీ 3 రోజులంటే మాటలా? ఎవరిని అడిగి పంపావు అన్నాడు కోపంగా. అత్తయ్యను మావయ్య గారిని అడిగే పంపాను. అయినా ఈ విషయంలో ఎందుకంత సీరియస్ అవుతున్నారు అంది భర్త వైపు చూసి. సీరియస్ ఎందుకుండదు? ఆడపిల్లల్ని బయటకు పంపే రోజులా ఇవి? అందులో రాత్రి వేళల్లో వేరే ఇళ్లలో పడుకోవడానికి పంపడం ఏమిటి? నీకు ఆ మాత్రం ఆలోచించే జ్ఞానం ఉండొద్దా అన్నాడు మరింత కోపంగా. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. ముందు భోంచేయండి. ఆకలి తగ్గితే ఆవేశం తగ్గుతుంది అంది సంవేద. నీకు నేను చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నానా అన్నాడు. అని నేను అన్నానా అంది సంవేద. అనకపోయినా అలాగే అనిపిస్తుంది నాకు. లేకుంటే వెళ్లే ముందు నాకు కాల్ చేయాలని తెలీదా? చేసుంటే అప్పుడే చెప్పేవాడిని వెళ్ళొద్దని. ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు అన్నాడు. ఇప్పుడంత బాధపడాల్సిందేం లేదు. అది హాయిగా ఉంటుందక్కడ అంది. అక్కడ హాయిగా ఉంటే ఇక్కడ నేనుండొద్దా? రేపొద్దున ఏం జరిగినా బావను నేనుండి ఏం చేయగలిగినట్లు? ఇలాంటి విషయాలు నీకు తెలియవు. నువ్వు తప్పుకో, నేనెళ్ళి నిశితం తీసుకొస్తాను అంటూ సంవేద భుజం పట్టి పక్కకు నెట్టి 4 అడుగులు వేశాడు. ఆగు శ్యామ్, నేనే వెళ్ళమన్నాను. వస్తుందిలే, నువ్విలా వెళితే బావుండదు అన్నాడు. అప్పటి వరకు వాదనను విన్న గంగాధరం. బావుండకపోవడానికి ఏముంది ఇందులో? నేను నిశిత కోసం వెళ్తున్నా, ఆముక్త గారి కోసం కాదుగా అన్నాడు వెటకారంగా. నిశిత మీద తన భర్తకు ఇంత అభిమానం ఉందా అని నివ్వెరపోయింది సంవేద. నువ్వు నిశిత కోసమే వెళ్తున్నావు కాదనను, కానీ ఇది సమయం కాదు అన్నాడు గంగాధరం. నేను ఎవరి మాట వినను. నిశితను పరాయి ఇంట్లో ఉంచటం నాకిష్టం లేదు, అందుకే వెళ్తున్నా అన్నాడు గట్టిగా. అతను నిశిత కోసం వెళుతూ ఉంటే సంవేద కళ్ళు చెమర్చాయి ప్రేమతో. గంగాధరం సంవేద వైపు చూశాడు. పిచ్చిదాన, నీ మొగుడిది అభిమానం అనుకుంటున్నావా? కాదు, కామం. ఆ కామదాహం రోజురోజుకి పెరిగిపోతుంది. ఆ దాహంలో నిశిత జీవితం కొట్టుకుపోయేలా ఉంది. ఇది నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. నేనేమో నీకు చెప్పకుండా ఈ అగ్నిని నా మనసులో ఆపుకోలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ కోడలితో దీన్నెలా చెప్పాలి, చెప్పకుండా ఎలా దాచాలి అని చూస్తున్నాడు. ఆయన మన మాట వినేలా లేరు మావయ్య అంది తన వైపు నిస్సహాయంగా చూస్తున్న మావయ్యను ఉద్దేశించి సంవేద. చేసేది లేక గంగాధరం పడుకున్నాడు. శ్యామ్వర్ధన్ ఆముక్త ఇంటికి వెళ్ళాడు.
గేటు దగ్గర ఉన్న గురక శ్యామ్ వద్దన్ని చూడగానే సెల్యూట్ చేశాడు. ఆ ఇల్లు చాలా మోడ్రన్గా ఉంటుంది. అంతేకాదు గేటు దగ్గర నుండి గుమ్మం వరకు చిన్న బాటలా ఉంటుంది. ఆ బాటకు ఇరువైపులా క్రోటన్ మొక్కలు చూడగానే హాయ్ చెప్తున్నట్లు నిలబడి ఉంటాయి. ఇంటి చుట్టూ గోడలకి బదులు గ్లాసెస్ ఉంటాయి. ఆ గ్లాసెస్లో నుంచి ఇంట్లో ఉన్నవాళ్ళు బయటకి కనిపించకుండా ఖరీదైన కర్టెన్స్ వేసి ఉంటాయి. నేరుగా వెళ్ళి అక్కడే ఆగిపోయాడు శ్యామ్వర్ధన్. కారణం, లోపల కూర్చుని శారీకి అద్దాలు కుడుతోంది నిశిత. తల కాస్త వంగి ఉండటంతో ఆమె జడలో పెట్టిన ముద్దబంతి పువ్వు అందంగా కనిపిస్తుంది. నిశితకి ఎదురుగా కూర్చుని పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో నిశిత మాటల్ని వింటోంది ఆముక్త. శ్యామ్వర్ధన్ కూడా నిశిత మాటల్ని బయట నిలబడి వింటున్నాడు. నిశిత, ఈ మాటలన్నీ నీకెవరు చెప్పారు? ఇంత మెచ్యూర్డ్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అంది ఆశ్చర్యపోతూ ఆముక్త. శ్యామ్వర్ధన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మా గంగాధరం మావయ్య రోజు నిద్రపోయే ముందు చెప్తూ ఉంటారక్క, నేనవన్నీ గుర్తుపెట్టుకుంటాను అంది నిశిత. అవునా, ఆయన మంచి అనుభవజ్ఞానిలా ఉన్నారు కదూ అంది ఆముక్త. అవునక్క, ఆయన అనుభవాలు వింటూ ఉంటే కన్నీళ్ళొస్తాయి. శ్రద్ధగా వినాలే కానీ ఆ కన్నీళ్లు చాలా కథలే చెప్తాయి అంది నిశిత. వెంటనే చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి, వెరీ ఇంట్రెస్టింగ్, ఇంకా చెప్పు, ఇంకా ఏమంటారు మీ మామయ్య గారు అంది ఆసక్తిగా నిశిత వైపు చూసి ఆముక్త. జీవితంలో ప్రతి ఒక్కటి ప్రాముఖ్యత కలిగి ఉంటుందటక్క. ఒక్కోసారి ఇదెంతలే అని దానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా తక్కువ అంచనా వేయకూడదట. ఏదైనా మన చేతికి అందేంత దూరంలో ఉంటే దాని విలువ గ్రహించాం కదా, అదే చేయి దాటిపోతే బాధపడతాం. అందుకే ఏదైనా చేయి జారిపోయిన తర్వాత బాధపడే కంటే ముందుగానే దాని విలువ తెలుసుకోవటం ముఖ్యమని చెప్తారు. అంతేకాదక్క, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కూడా మనలో మనమే బాధపడుతూ కూర్చోకుండా మన మంచి కోరే స్నేహితులకో ఆత్మీయులకో చెప్పుకోవాలంటారు. అప్పుడు సమస్య తీరకపోయినా కొంత ప్రశాంతత కలుగుతుందని కూడా చెప్తారు మావయ్య అంది నిశిత. దానికి ఆముక్త ఏమాత్రం ఏకీభవించలేదు. సమస్య ఎప్పుడైనా సమస్యే నిశిత, చెప్పినంత మాత్రాన తీరదు. అలా చెప్తే చీపైపోతాము అంది ఆముక్త. అలా అనుకోకూడదక్క, సమస్య ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. కష్టం వచ్చిందని కృంగిపోకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి అంటే ఒక్కోసారి దానికి ఆత్మీయుల అండ అవసరం అంటారు మావయ్య అంది నిశిత. చూడు నిశిత, నువ్వు సమస్య గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నా. జీవితంలో అన్ని సమస్యల్ని పైకి చెప్పుకోలేం, కొన్ని మాత్రమే చెప్పుకోగలం. అదిగో బయట మీ బావగారు కనిపిస్తున్నారు, ఒక్క నిమిషం అంటూ లేచి వెళ్ళి పూర్తిగా కర్టెన్ తొలగించి శ్యామ్వర్ధన్ని చూసింది. నవ్వుతూ తలుపు తీసి లోపలికి ఆహ్వానించింది. శ్యామ్వర్ధన్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఏసీ సౌండ్కి ఆ చల్లదనానికి వాతావరణం బాగుంది. ఎంతసేపు అయింది మీరొచ్చి అడిగింది ఆముక్త. ఇప్పుడే మా నిశిత చాలా క్లెవర్గా మాట్లాడుతూ ఉంటే వినాలనిపించింది, డిస్టర్బ్ చేయకుండా అక్కడే ఆగిపోయాను అన్నాడు. నిశిత ఆముక్త ఒకరినొకరు చూసుకున్నారు. ఆముక్త వైపు చూసి, మా నిశితను తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు. ఉలిక్కిపడ్డట్లు చూసి, ఎందుకు అంది ఆముక్త. మా నాన్నగారు తీసుకురమ్మన్నారు అంటూ అబద్ధం చెప్పాడు. అతనికి నిశితను తన బైక్ మీద కూర్చోపెట్టుకుని వెళ్ళాలని, దారిలో ఏదైనా ఓ రెస్టారెంట్లో కూర్చోపెట్టి తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టాలని ఉంది. మణిచందన్ ఊటీ వెళ్లారు. ఒంటరిగా ఉండలేక నిశితను తీసుకొచ్చాను. ప్లీజ్ మీ నాన్నగారికి నచ్చ చెప్పండి, నిశిత ఇక్కడే ఉంటుంది అంది ఆముక్త. మాట్లాడలేకపోయాడు శ్యామ్వర్ధన్. మణిచందన్ లేడు కాబట్టి నిశితను ఉంచాలంటే అభ్యంతరం లేదు, కానీ నిశిత లేకుంటే తనుండలేకపోతున్నాడు. ఈ బలహీనత ఎలా జయించాలో అతనికి అర్థం కాకుండా ఉంది. కొన్ని బలహీనతలు మనిషిని తన వైపుకి బలంగా అట్రాక్ట్ చేసుకుంటాయి. అంటే ఇన్ని రోజులు నేను నమ్మేవాణ్ణి కాదా ముక్త గారు, ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. మా నాన్నగారి బలహీనత నిశిత. ఎందుకంటే చిన్న పనికి పెద్ద పనికి నిశితపై ఆధారపడుతున్నాడు, అదే చెప్పాడు అంటూ మొత్తం తండ్రి మీద పెట్టి తెలివిగా మాట్లాడాడు. మావయ్య పనులన్నీ వేదక్క చేస్తానంది బావగారు అంది నిశిత. ఆమెకు వెళ్ళాలని లేదు. కనీసం ఈ 3 రోజులైనా బావలోని రాక్షస కోరికతో నిండిన చూపుల్ని తప్పించుకుందామని ఉంది. ఎంతైనా నువ్వు ఉన్నట్లుంటుందా నిశిత అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా కొంటెగా చూసి. ఎలాగోలా అడ్జస్ట్ అవుతారులేండి, 3 రోజులేగా అంది ఆముక్త.
ఇది నిశితను తీసుకువెళ్లే సందర్భం కాదని అర్థమైంది శ్యామ్కి. అతను మౌనంగా ఉండటం చూసి, నిశిత నా దగ్గర సేఫ్గా ఉంటుంది, కావాలంటే అప్పుడప్పుడు మీరొచ్చి చూసి వెళ్ళండి అంది ఆముక్త. ఇది నచ్చింది శ్యామ్వర్ధన్కి. సరే, రేపు ఆఫీస్ నుండి ఇటే వస్తానండి నేను. మణిచందన్ గారు లేరు కాబట్టి మీకు ఏదైనా అవసరం రావచ్చు. మిమ్మల్ని మా సంవేదతో పాటు నేను కూడా అర్థం చేసుకోగలను. నిశితను ఉంచుకోండి అన్నాడు. అతనంత సడన్గా మారిపోవటం ఆముక్తతో పాటు నిశితకి కూడా ఆనందం వేసింది. గుడ్ నైట్ చెప్తూ నిశిత వైపు దాహంగా చూశాడు శ్యామ్. కంపరంగా అనిపించి ఒళ్ళు గగురు పొడిచింది నిశితకి. అతను వెళ్ళగానే గ్లాస్ డోర్ మూసి కర్టెన్స్ దగ్గరికి లాగి వెనుతిరిగి ఆముక్త నిశితను చూసి ఆశ్చర్యపోయింది. నిశిత అనీజీగా గోర్లు కొరుకుతుంది. చురుగ్గా నేలవైపు చూస్తోంది. ఏమిటి నిశిత అలా ఉన్నావు అడిగింది ఆముక్త. వీడు మా అక్క భర్త కాకుంటే బాగుండేది అని పైకనలేకే మనసులో అనుకుంది. మనసులో మాటను మనసులోనే తొక్కిపట్టింది. గోళ్లు కొరకటం ఆపి సన్నగా నవ్వింది. ఏం లేదక్కా అంది సింపుల్గా. కానీ పైకి చెప్పుకోలేని సమస్య నిశితలోని నరనరాన్ని నలిపేస్తున్నట్లు ఆముక్త గ్రహించలేకపోయింది. ద్రోణతో మాట్లాడావా చైతు? అయ్యో ఇంకా లేదా? ఎందుకు మాట్లాడలేదు? ఈ విషయంలో ఎందుకింత లేట్ చేస్తున్నావు? భయపడుతున్నావా? నేనే చెప్పినప్పుడు భయం దేనికి? అయినా నాకెప్పుడూ ఇలాగే అన్యాయం జరుగుతుంది. అప్పట్లో ఎంత చదివినా క్లాస్ ఫస్ట్ వచ్చేది కాదు. దానితో మా ఇంట్లో వాళ్ళు తృప్తి పడకుండా ఎప్పుడు చూసినా హాస్టల్లోనే ఉండి చదవమనేవాళ్ళు, ర్యాంకు కొట్టమనేవాళ్ళు, అక్కయ్యతో పోల్చి చూసేవాళ్ళు. నేను అప్పుడు ఒక విధమైన నిర్లిప్తతతో మొండితనంతో హాస్టల్లో ఉండకుండా ఎప్పుడు చూసినా స్కూటీ మీద తిరిగేదాన్ని. పెళ్ళయ్యాక ద్రోణకి నా వంట నచ్చేది కాదు. విమలత్తలాగా చేయమనేవాడు. ఆ తరం వంటలన్నీ చేయడానికి నేను చాలా ట్రైనింగ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నేనెంతగా అతన్ని ప్రేమించినా అతని ప్రేమ నా మీద ఉన్నట్లే కనిపించట్లేదు. స్వతహాగా అతను ఎలాంటివాడో టెస్ట్ చేయవే అంటే నువ్వేమో చాలా క్యాజువల్గా తీసుకుంటున్నావు. కనీసం ఈవేళైనా ద్రోణతో మాట్లాడవే ప్లీజ్ అంటూ చాలా బ్రతిమాలింది శృతిక. స్నేహితురాలికి హెల్ప్ చేయాలని ఉంది చైత్రికకు. కానీ ద్రోణ సెలబ్రిటీ కాబట్టి అతని రిసీవింగ్ ఎలా ఉంటుందో అని ఆగిపోయింది. శృతిక వదిలేలా లేదు. తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా పట్టుబట్టి కూర్చుంది. చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది చైత్రిక. ద్రోణకి గొప్ప ఫీలింగ్తో కూడిన మెసేజ్ పంపుదామని మొబైల్ చేతిలోకి తీసుకుంది. హాయ్ ద్రోణ, ఐఎమ్ చైత్రిక. మంచు పొగల్ని వెన్నెల ముక్కల్ని కలగలిపినట్లు మీ బొమ్మల అందాలు, సూక్ష్మాతి సూక్ష్మమైన రేఖల్లో ఒదిగిన ఆ అద్భుతాలు నన్ను తమలో మమేకం చేసుకున్నాయి. నా మనస్సును మీ భావనలో మునిగిపోయేలా చేశాయి. మీ హృదయ భాషను నా మనోనేత్రంతో స్పర్శించి మౌన ప్రణామం చేస్తున్నాను. అందుకోండి ద్రోణ అని ద్రోణాసెల్కి మెసేజ్ సెండ్ చేసింది. ఒక రోజంతా ఎదురు చూసింది అతని ప్రతిస్పందన కోసం. సమాధానం రాలేదు. ఆమెకు నిద్ర రావటం లేదు. ఇప్పుడెలా, ఏం చెయ్యాలి అని బాధగా అనుకుని, ద్రోణ, మీ తలపే నా హృదయ స్పందన అయిన క్షణం నుండి ఒక్క క్షణం కుదురుగా ఉండలేకపోతున్నాను. అనుక్షణం మీ ధ్యాసే నా ఊపిరైంది. అందుకే నా మనసును ఈ మెసేజ్గా పంపిస్తున్నాను. దీన్ని పెదవులతో చదువుతూ ఉంటే నా మనసును స్పృశిస్తున్నట్టే ఉంటుంది. మిస్ యూ అంటూ ద్రోణసెల్కి ఇంకో మెసేజ్ ఇచ్చింది. ఈ మెసేజ్ ఇస్తున్నప్పుడు పర్యవసానం ఎలా ఉంటుంది అన్నది ఆమె ఆలోచించలేదు. శృతిక నుండి ఫుల్ పర్మిషన్ ఉండటంతో దేనికి వెనకాడటం లేదు. ఎక్కుపెట్టిన బాణంలా ద్రోణ మీదికి తన భావాలను సంధిస్తోంది. ఈరోజు కూడా తన నుండి ఆన్సర్ లేదు. మళ్ళీ మొబైల్ అందుకుంది. ఈసారి ఆమెలో ఇంకా పట్టుదల పెరిగింది. మీ తలుపుల దుప్పటిలో నన్ను నేను కప్పుకుని మీరంటే ఎంత ఇష్టమో మీతో చెప్పమని తెల్లని మేఘంలోని ఓ తునకను బ్రతిమాలి మీ దగ్గరకు పంపాను. అందలేదా ద్రోణ? కనీసం మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారని అక్కడున్న సన్నజాజి చల్లగాలి అయినా మీకు గుర్తు చేయటం లేదా? నేనిప్పుడు దుప్పటిలో నుంచి బయటకొచ్చి కిటికీలో నుంచి చూస్తుంటే బయటంతా వెన్నెల కురుస్తూ ఆకాశం అద్భుతంగా ఉంది. నా ప్రాణంలో ప్రాణమైన మిమ్మల్ని గంగ నుండి నీరు తెచ్చి అభిషేకించాలనో ఏవో మేఘాలన్నీ వేగంగా పరిగెడుతున్నాయి. అది చూసి నా మనసు ఉత్సాహంగా ఆకాశం భూమి కలిసే చోట కనిపించే గీతలా మారి మీ మెసేజ్ కోసం నిరీక్షిస్తుంది అని మెసేజ్ సెండ్ చేసింది. అతని నుండి సమాధానం లేదు.
తెల్లవారక ముందే నిద్రలేచింది చైత్రిక. లేవగానే ద్రోణవర్షిత్ గుర్తొచ్చాడు. తనకేమైనా మెసేజ్ ఇచ్చాడేమో అని ముందుగా మొబైల్ అందుకుని చూసింది. ఒక్క మెసేజ్ కూడా రాలేదు. కనీసం కర్టసీ కోసమైనా రిప్లై ఇవ్వాలనుకోలేదా ద్రోణ? నేనెవరో అడగాలని కూడా అనుకోలేదా? ఎందుకో గిల్టీగా అనిపించింది చైత్రికకి. అంతేకాదు, ఆమెలోని అహాన్ని మెడలు విరిచినట్లు, ఆత్మాభిమానాన్ని తనంతట తనే చంపుకున్నట్లు కొద్ది క్షణాలు ఇన్సల్టింగ్గా ఫీల్ అయింది. ఏ అమ్మాయి అయినా ఒక వయసు వచ్చాక మగపిల్లలు తాము పిలవగానే పలుకుతారని, ఏ పని చెప్పినా చేస్తారని, కనుసైగకే పడిపోయి ఇంట్రెస్ట్ చూపిస్తారని, ముఖ్యంగా ఫోన్ చేస్తే పడి చేస్తారని అనుకుంటారు. కానీ ద్రోణ విషయంలో అవన్నీ తలక్రిందులయ్యాయి. ద్రోణ, రాత్రంతా నిద్రలేదు. నాకెందుకో మీరు నన్ను అవమానిస్తున్నట్లు అనిపిస్తోంది. ఒక అమ్మాయి అంత క్రియేటివిటీతో మెసేజ్లు పంపితే మీ అంత మౌనంగా ఎవ్వరూ ఉండరనిపిస్తోంది. అంత అద్భుతమైన ఆర్టిస్ట్ అయ్యుండి ఇదేనా ఒక అమ్మాయి మనోభావాలకు మీరిచ్చే ఇంపార్టెన్స్? కానీ ద్రోణ, ఒక్క నిజం చెప్పనా? మనకు తెలియకుండా ఊపిరి తీసుకోవటం ఎంత సహజమో మీరు నా ఊహల్లో మునిగిపోవటం కూడా అంతే సహజం అంటూ ద్రోణ మొబైల్కి మెసేజ్ సెండ్ చేసింది. ఇప్పుడు కూడా నో రెస్పాన్స్. నిమిషాలు గడుస్తున్న కొద్దీ చైత్రిక మనసంతా శూన్యం. ఎందుకో తెలీదు. ఏదో తెలియని భావం తన పలకరింపుతో, స్పర్శతో ఆమెను ఆక్రమిస్తూ, వ్యాపిస్తూ, మనసును అలజడిగా, ప్రజ్వలితంగా చేస్తోంది. ఇక ఆగలేక ధైర్యం తెచ్చుకుంది. అతనితో మాట్లాడాలని కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసి హలో అంది విమలమ్మ. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు చైత్రికకి. వెంటనే ద్రోణవర్షిత్ గారున్నారా అంది చైత్రిక. ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా అంటూ అప్పుడే నిద్ర లేచిన ద్రోణ దగ్గరికి మొబైల్ తీసుకెళ్ళిచ్చింది విమలమ్మ. అతను మొబైల్ తీసుకుని హలో అనే లోపలే భయంతో కాల్ కట్ చేసింది చైత్రిక. అతను బెడ్ చివరకు జరిగి బోర్లా పడుకుని నేల మీద మొబైల్ పెట్టి నెంబర్లు నొక్కుతూ మెసేజ్లు చూస్తున్నాడు. అతను పడుకున్న తీరు ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నా ఒత్తైన క్రాఫు, గుండ్రటి బలమైన భుజాలు యవ్వన శోభను ప్రస్ఫుటం చేస్తున్నాయి. కొడుకును లేపటం కష్టంగా ఉంది విమలమ్మకి. నిద్ర లేచినా మళ్ళీ పడుకుంటున్నాడు. తిండి నీళ్లు ముట్టుకోడు. కాలిపోయిన బొమ్మల్నే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. బయట ప్రపంచానికి దూరమయ్యాడు. మళ్ళీ కుంచెపట్టలేదు. లేనాన్న, టైం అంతా నిద్రలోనే గడిపేస్తే ఇక నీకంటూ టైం ఏముంటుంది అంది కొడుకు తల నిమురుతూ విమలమ్మ. ద్రోణ ఒక రకంగా నవ్వాడు. నాకిప్పుడు టైం ఎందుకమ్మా? ఒకప్పుడు ఆ టైం కోసం, అంటే నాకంటూ కొంత టైం కావాలని, నాదైన ప్రపంచంలో నేనుండాలని, సొంత ప్రపంచాన్ని సృష్టించుకోవాలని ఇంట్లో వాళ్ళు, మిగతా ప్రపంచం నిద్రలేవక ముందే లేచి బోర్డు ముందు నిలబడి అలౌకిక స్థితిలోకి వెళ్ళి నాకంటూ ఒక శైలిని సంపాదించుకుని బొమ్మలు గీసేవాణ్ణి. అలా నా సుదీర్ఘ కఠోర శ్రమ చివరికి నాకేం మిగిల్చిందో చూసావుగా, ఇంకా నాకెందుకు ఈ టైం అన్నాడు. అలా అనుకు ద్రోణ, పోయిన దాన్ని తిరిగి సంపాదించుకో అంది విమలమ్మ. అది ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో వచ్చేది కాదు. అయినా నాకు జరిగిన లాస్ గురించి మీరెవ్వరూ మాట్లాడలేదు. ఎందుకంటే శృతిక నీకు కోడల కన్నా ముందు నీ అన్న కూతురు. దేన్నైనా కడుపులో పెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు అన్నాడు నిష్ఠూరంగా. కొడుకు మాటలకు బాధపడుతూ, బూడిద గురించి ఎంత మాట్లాడి ఏం ప్రయోజనం ద్రోణ? ఒక్కోసారి అనుకోకుండా వచ్చే నష్టం లాంటిదే ఇది. కడుపులో పెట్టుకోక తప్పదు. మన వేలు మన కన్ను పొడుచుకుంటే మనకన్నే పోతుంది అంది విమలమ్మ. సరే అమ్మా, నేను మామూలు మనిషిని కావాలంటే నాకు కొంత టైం కావాలి. అప్పటి వరకు నన్ను ఇలా ఒంటరిగా వదిలే అన్నాడు. కొడుకును చూస్తుంటే బాధగా ఉంది. ఆ గదిలో నుంచి నెమ్మదిగా కదిలి హాల్లోకి వచ్చి కూర్చుంది. ఆమె బాగా ఆలోచించి శృతిక తండ్రి నరేంద్రనాథ్కి ఫోన్ చేసింది. అన్నయ్య, శృతికని పంపు, ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటారు అంది విమలమ్మ. వస్తుందిలేమ్మా, తొందరే ఉంది అన్నాడు చాలా ప్రశాంతంగా. ఇంకెప్పుడు వస్తుందన్నయ్య? చెరొక చోట ఉండటానికా మనం వాళ్లకు పెళ్లి చేసింది? కలిసి ఉంటేనే కదా కష్టాన్నైనా సుఖాన్నైనా భరించే శక్తి వస్తుంది. ఇలా ఉంటే ఒకరికి ఒకరు ఎలా అర్థమవుతారు అంది. ఆమెకు చాలా బాధగా ఉంది. ఏడుపొచ్చేలా ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఇంకా అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నారా వాళ్ళు అన్నాడు. జీవితాన్ని పూర్తిగా చూసిన దంపతులు కూడా మనసులు కలవక ఒకరిని ఒకరు అర్థం చేసుకుని బ్రతకడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళకేం వయసుందని అన్నయ్య, మన కళ్ళ ముందు పుట్టారు.
నెమ్మదిగా అర్థం చేసుకుంటారులే, మనం చూస్తూనే ఉన్నాంగా. పుట్టాక కొంతమంది పిల్లలు త్వరగా నడవలేరు, మాట్లాడలేరు. వీళ్ళు కూడా ఆ కోవకు చెందిన వాళ్లే అంది. నరేంద్రనాథ్ మాట్లాడలేదు, ఆలోచిస్తున్నాడు. శృతికకు ఫోన్ ఇవ్వన్నయ్య, మాట్లాడతాను అంది. శృతికి ఇంట్లో లేదు విమల. నువ్వు చిన్నప్పుడు మన ఇంటి వెనక రింగ్ బాల్ ఆడే స్థలంలో తన ఫ్రెండ్స్తో కూర్చుని పాటల గేమ్లాగా మాటల గేమ్ ఆడుతూ బిజీగా ఉంది. శృతిక సెల్కి చెయ్యి అన్నాడు. ఆడపిల్లల్ని ప్రేమించే తండ్రులలో ఆయన ఒకడు. వెంటనే శృతిక సెల్కి ఫోన్ చేసింది విమలమ్మ. ఒక్క నిమిషం మీరుండండే, మా అత్తయ్య కాల్ చేస్తుంది, మాట్లాడొస్తాను అంటూ మొబైల్ పట్టుకుని పక్కకు వెళ్ళింది. హలో అత్తయ్య, బాగున్నావా అంది శృతిక. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అడిగింది విమలమ్మ. నేను బాగున్నాను అత్తయ్య అంది సంతోషంగా. ఇక్కడ నా కొడుకే బాగలేడు అంది విమలమ్మ. అది మీ కొడుకు చేసుకున్నదే అత్తయ్య. నువ్వు చేసిందేం లేదా? నేను చేసిన దానికన్నా ఆయన నాకు చేసిందే ఎక్కువ. ఒక్కరోజు కూడా ఆయన దగ్గర మనశ్శాంతిగా లేను. నా గురించి ఆలోచించరేమత్తయ్య. పెళ్లికి ముందు నేను స్పీడ్గా ఉన్న మాట నిజమే. పెళ్ళయ్యాక వంటింట్లో పొంగిపోయే పాలు, మాడిపోతున్న పప్పే జీవితంలా మారాను. అర్థం చేసుకోరేం అంది శృతిక. ఆమె ఓ నిట్టూర్పు వదిలి, నీకు భర్త విలువ తెలుసా శృతి అంది విమలమ్మ. ఎందుకు తెలీదు? నా భర్త చిటికేస్తే నౌకర్లు పరిగెత్తుకుంటూ రావాలని, ఆయన ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ స్వాగతాలు ఎదురవ్వాలని, ప్రతిరోజు అంతర్జాతీయ స్థాయి చర్చల్లో ఆయన మునిగి ఉండాలని నేను కోరుకోవటం లేదు. నా స్థాయి విలువల్లోనే నా భర్తను చూడాలనుకుంటున్నాను అంది శృతిక. నువ్వు నాకు అర్థం కావటం లేదు శృతి అంది విమలమ్మ. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందత్తయ్య? మొదటి నుండి నేను చెప్తూనే ఉన్నాను, ఆయన లోకం ఆయనదే, నా మాట వినరు అని. అయినా మీరు ఆయన్నేమీ పట్టించుకోవటం లేదు. నేను ఎంతసేపని ఒక అన్నేసి ఉండాలి? ఆయనేమైనా చిన్నపిల్లాడా? నేను మీ అభిమానిని అని ఏ అమ్మాయి పిలిచినా వెళ్తాడు. ఇంట్లో ఉన్నంతసేపు ఒకటే ఫోన్ కాల్స్. ఏ అమ్మాయి భరిస్తుంది అత్తయ్య ఇలాంటి భర్తని? మీరే చెప్పండి అంది శృతిక. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళకి పరిచయాలు, స్నేహాలు ఉంటాయి. అంత మాత్రాన అవమానించాలా? మీ మామగారు ఉమెన్స్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఎందరో అమ్మాయిలు ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. డౌట్లు క్లారిఫై చేసుకుని వెళ్ళేవారు. నేను ఎప్పుడైనా నీలాగా మా పుట్టింటికి వెళ్ళానేమో, మీ నాన్నని అమ్మని అడుగు. ఒకవేళ వెళ్ళినా ఆయనతో కలిసి వెళ్ళొచ్చేదాన్ని, నీలాగా వెళ్ళేదాన్ని కాదు అంది విమలమ్మ. నాలాగా వెళ్ళటం అప్పుడు మీకు రాలేదు. పుట్టింటిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియలేదు. అక్కడే ఉండి అన్ని బాధలు పడ్డారు. నాకేంటి, నీలాగా అడ్జస్ట్ కావాల్సిన అవసరం? మా అమ్మ నాన్న ఉన్నారు, నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు, అది చాలు నాకు అంది. అది చాలదు శృతి, నీకు చాలా కావాలి. ఎందుకంటే నిన్నిప్పుడు ఒకడు చూడాల్సిన వయసులో లేవు, నువ్వు ఒకరిని చూడాల్సిన వయసులో ఉన్నావు. ఇక్కడ నీ ఇల్లు, నీ బాధ్యతలు ఉన్నాయి, వచ్చి వాటిని చూసుకో అంది చాలా సౌమ్యంగా. నేను రాను అంది ఖచ్చితంగా. ఇక్కడ నా కొడుకు బాధలో ఉన్నాడు, నువ్వు వచ్చి ఆ బాధలోంచి వాడిని బయటికి తీసుకురా. అది నీ బాధ్యత. బాధలు ఎప్పుడూ ఉండవు, అవి ఉన్నప్పుడే మనిషి అవసరం ఎంతగానో ఉంటుంది. ముఖ్యంగా మన వాళ్ళని మనం చూసుకోవడం కనీస ధర్మం. ద్రోణ నీ భర్త, పరాయివాడు కాదు. పంతాలకు ఇది సమయం కూడా కాదు అంది విమలమ్మ. నాకు రావాలని లేదత్తయ్య. ఎందుకు లేదు? ఎప్పుడు చూసినా నేను, నా సమస్య, నా అనుమానం, ఇదేనా నీకు కావాల్సింది? ఇంకేం అక్కర్లేదా? భర్త కావాలని అనిపించదా అంది విమలమ్మ. అనిపిస్తుంది, అది నాకు తగినది కాదనిపించి దూరంగా ఉంటున్నాను. నువ్వు తప్పు చేస్తున్నావు శృతిక హెచ్చరించింది విమలమ్మ. తప్పు తెలుసుకున్నాను అత్తయ్య అంది శృతిక. కాదు, పెద్దదానిగా నా మాటలు నేను చెప్తున్నాను విను. జీవితంలో ఎన్నో విషమ పరిణామాలుంటాయి, తట్టుకోవాలి. చెప్పినా వినలేని భయంకరమైన అలవాట్లు, స్వార్థాలు, ఆత్మవంచనలు ఉంటాయి. అవన్నీ ఉంటేనే జీవితం. ఇవి లేని జీవితాలు ఎక్కడా ఉండవు. కానీ ద్రోణ మంచివాడు, అది నీ అదృష్టం, చేజారి నీకో అంటూ కాల్ కట్ చేసింది విమలమ్మ. ఆమెకు తన కొడుకు జీవితం అలా అయినందుకు బాధగా ఉంది. పైకి ఎంత సున్నితంగా అనిపిస్తుందో అంత కఠినమైన సమస్య ఇది. 4 రోజులు గడిచాయి. ద్రోణ మొబైల్లోకి ఇంకా కొన్ని కొత్త మెసేజ్లు యాడ్ అయి ప్లీజ్ నన్ను చూడవా అన్నట్లు సౌండ్ చేస్తూ వచ్చి చేరుతున్నాయి. ఆసక్తి లేకపోయినా మొబైల్ అందుకుని చూస్తున్నాడు ద్రోణ. అవి కూడా చైత్రిక పేరుతోనే ఉన్నాయి. చైత్రిక చైత్రిక చైత్రిక. ఎవరి చైత్రిక? ఇంత ఫీలింగ్తో ఇంత డైరెక్ట్గా ఎలా సెండ్ చేయగలుగుతుంది?
నిజంగానే నన్ను ప్రేమిస్తుందా? పెళ్ళైన వాణ్ణని తెలీదా? ఏది ఏమైనా తన బొమ్మల్ని అభిమానిస్తుంది కాబట్టి తన అభిమానురాలే. అభిమానం ఓ వరం. కానీ అభిమానులతో మాట్లాడేంత ఉల్లాసంగా తను లేడు అనుకుంటూ వెంటనే ఆ మొబైల్ని పక్కన పెట్టాడు. కానీ ఆ మెసేజ్లు మాత్రం అతని గతం తాలూకు భావరేఖల్ని కదిలించి, మా సంగతేంటి, నీ బొమ్మల్లో మమ్మల్ని ఎప్పుడు వలికిస్తావు అన్నట్లు తొందర చేస్తున్నాయి. పైకి కనిపించేది ఒకటి, అంతర్లీనంగా దోబూచులాడేది ఒకటి. అంతర్లీనంగా ఉన్నదాన్ని అవసరాన్ని బట్టి అణగదొక్కాలని చాలా రోజుల నుండి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు ద్రోణ. దానివల్ల గెలిచానా ఓడానా అన్నది ముఖ్యం కానట్లు తప్పుకు తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ మెసేజ్లు అతని గుండెను గుప్పెట్లో పట్టుకున్నట్లు బిగిస్తున్నాయి. బిగించడమే కాదు, స్తబ్దుగా ఉన్న అతని భావోద్వేగాలను కదిలించి కొత్త కొత్త భావాలను, అందాలను, ఆనందాలను గుర్తుకొచ్చేలా చేస్తున్నాయి. గుర్తు రావడమే కాదు, 2 చిగురాకులు ఒకదాన్ని ఒకటి అలవోకగా స్పృశిస్తున్నట్లు, ఆ ఆకుల కొనల వేలాడే మంచు బిందువులు పలకరింపుగా నవ్వుతున్నట్లు, పచ్చని గడ్డిపోసలు వెన్నువిరుచుకుని ఆకాశాన్ని చూసి హాయ్ అన్నట్లు, నీలిమేఘాలు సెలయేటి నీటితో ఆగి ఆగి మాట్లాడుతున్నట్లు, కనబడకుండా వినిపించే నిశ్శబ్ద కవిత్వల్లా అతని వెంటపడుతున్నాయి. అసలు ఈ చైత్రిక ఎవరు? ఎవరైతేనేం తెలుసుకోవాల్సిన అవసరం తనకి లేదు అని ద్రోణ అనుకుంటుండగా అతని మొబైల్ రింగ్ అయింది. 9వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాల్లో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.